హాయ్ అందరికీ నమస్తే. నేను మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. ఈరోజు మనం టేక్ర్యాల్ సావిత్రి అక్క ఇంటర్వ్యూ తీసుకోవడానికి అక్కకు ఫోన్ చేస్తే అన్న కామారెడ్డిలో వినాయక్ నగర్లో మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో తీసుకుందామని చెప్పింది. ఇది వాళ్ళ ఆడపడుచు ఇల్లు. మరి అక్కని కలిసి అక్క ఇంటర్వ్యూ అక్క కళా ప్రస్థానాన్ని తెలుసుకుందాం. సావిత్రక్క నమస్తే. అంటే బాగున్నా ఈరోజు మన జోర్దార్ టాలెంట్ షోలో ఇంటర్వ్యూ చేయబోయేది ఈ అక్కనే. ఈ అక్క కళా ప్రస్థానాన్ని పాటల్ని వింటూ చూద్దాం. అక్క సరేనా? మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. అక్క నమస్తే. నమస్కారం అన్నయ్య. అక్క ఒకసారి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి నిన్ను పరిచయం చేసుకో. మీ ఆయన పేరు, మీ పిల్లల పేరు ఒకసారి చెప్పి పరిచయం చేసుకో. అందరికీ నమస్కారం. జోర్దార్ టాలెంట్ షో చూసేవారందరికీ నమస్కారం. మాది టేక్ర్యాల్ విలేజ్. నా పేరు సాయవ్ అంటారు, సావిత్రి కూడా. ఎంతమంది అక్క పిల్లలు? ఇద్దరు, ఒక పాప ఒక బాబు. ఓకే. బాబు ఏం చేస్తుంటాడు? బాబు ఫోటోగ్రఫీ చేస్తాడు. ఫోటోగ్రఫీ. ఓకే. ఎక్కడ? మాది టేక్ర్యాల్ కానీ కామారెడ్డిలో మాకు ఇల్లు లేదు, అయితే కామారెడ్డిలో రెంటుకుంటున్నాము. వర్క్ అక్కడనే చేస్తాడు? వర్క్ అక్కడనే చేస్తాడు బాబు. ఓకే అక్క. ఈ పాటలు నువ్వు ఎప్పటి నుంచి వాడుతున్నావు? ఇంకా చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసేదాన్ని నేను, అప్పటి నుంచి వాడుతుంటేని. కానీ ఇప్పుడు ఈ మధ్య లేదు. కొంచెం చదువుకున్నా, ఎక్కువ చదువుకోవాలి. అంటే 5వ తరగతి చదువుకున్నా. 5వ తరగతి అప్పుడు 5వ తరగతి చదువుకున్నా. మీ ఇంట్లో ఎవరన్నా వాడేదా? అంటే మా మేనమామ వాళ్ళు వాడేవాళ్ళు. మా మేనమామ నా కోసం పెళ్లి చేసుకోకుంటున్నాడు. మా అమ్మ లేకుండే, ఇక మా మేనమామ ఎక్కువ పొలం పని చేస్తుండే, ఆయన వాడుతుండే. అట్లా మీ మామ ద్వారా నీకు వచ్చింది అన్నట్టు. మళ్ళీ మా ఇంటి పక్క వాళ్ళు కూడా చాలా మంది వాడతారు. వాళ్ళు కూడా వాడతారు. ముందుగా మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట వినిపిద్దాం? ముందుగా పొంగ పొంగ పోకవనమై అనే పాట వినిపిద్దాం. సరే అక్క, పాడేసి. పొంగ పొంగ పోకవనమై, పొంగ పొంగ పోకవనమై, రంగా రంగా నందివనమై, రంగా రంగా నందివనమై, నందివనము నల్ల చెరుకొయ్, నందివనము నల్ల చెరుకొయ్, తింటేనేమో తీయనుండోయ్, తింటేనేమో తీయనుండోయ్, కారు కానా దావకానోయ్, కారు కానా దావకానోయ్, అక్క పానం బాగలేదోయ్, అక్క పానం బాగలేదోయ్, అక్క పానం బాగలేదోయ్, అక్క పానం బాగలేదోయ్, నీకు నేను సాయమైతోయ్, నీకు నేను సాయమైతోయ్, నీకు నేను సాయమైతోయ్, నీకు నేను సాయమైతోయ్. నా పాట కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సూపర్, బాగా చెప్తున్నావు అక్క. కొందరు చెప్పడానికి తడబడతారు. బాగా చెప్తున్నావు. నీకు ఈ పాటలు అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది? చిన్నప్పటి నుంచి అలవాటు అన్న. నాకు పాటలు పాడాలి, అసలు నేను స్టూడియోలోకి పోయి పాడాలనే నా కళ అన్న. కాకపోతే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. చేస్తారు సపోర్టింగ్ లేదు. సపోర్టింగ్ దొరుకుతుంది. నేను స్టూడియోలోకి వెళ్ళి నువ్వు పాడాలని కోరిక కూడా త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక, అవకాశాలంటూ ఎప్పుడు వస్తాయో తెలియదాక వస్తుంది. అవకాశం వచ్చేంత వరకు మనం ఆ రంగంలో అక్కడనే వెయిట్ చేసుకుంటూ ఉండాలి. లేదు మనము వస్తుందో రాదు అని పక్క జరిగినామనుకో, అప్పుడు ఏమైతే అంటే ఇక అక్క సావిత్రక్క పాడుతుండే ఆకుందా అంటే ఇప్పుడు పాడతలేదు అని అంటే ఇంకోళ్ళని పిలుస్తుంది. అది నీకు వచ్చిన అవకాశమే. కానీ ఏంటంటే అవకాశం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వస్తుంది ఇప్పుడు తప్పకుండా మంచి అవకాశం రావాలనే కోరుకుందాం అక్క. మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట వినిపిస్తుంది?
రాజమణి పాట పాడదాం అనుకుంటున్నాను. ఓకే అక్క, పాడేసి. తల్లి కొక్క బిడ్డే వాట నిల్ల మీది బుగ్గ వాట రాజమణి నూరతం మీది బొమ్మ వాట రాజమణి నూరతం మీది బొమ్మ వాట తెల్లాదిరే కట్టుకొని మల్లె పూలు పెట్టుకొని రాజమణి నువ్వు తెల్ల రంగ సల్లి దేవ రాజమణి నువ్వు టెకీరాలకు పలికి రావా రాజమణి నువ్వు తెల్ల రంగ సల్లి దేవ రాజమణి నువ్వు తెకూరాలకు పలికి రావా అన్న. ఇది నా సొంత పాట అన్న, ఫస్ట్ వాడి మీద నా సొంత పాటనే అన్న, ఇంకా పెద్ద ఉంది అది. అట్లాంటి పాటలు నా దగ్గర చాలా ఉన్నాయి అన్న. ఎవరన్నా అడిగితే కూడా మన ఛానల్ ద్వారా ఇద్దామన్నా. అట్లాంటి ఛాన్స్ వస్తే కూడా చెప్పండి అన్న నాకు. చూస్తారు కదా, సావిత్రి అక్క పాడిన పాటలు తన సొంత పాటలు, తను చాలా బాగా కైగట్టుకుంటుంది. వరి కోతలప్పుడు, వరేతలప్పుడు, వరి కళ్ళాల మీద, చేన్లలో, చిలుకల్లో, పీరీల దగ్గర, దసరా సందర్భంగా పాడుకునే పాటలు చాలా ఉన్నాయి అక్క దగ్గర. చాలా అంటే చాలా ఉన్నాయి. మనం ఏదన్నా కావాలన్నా కూడా పాటను కైగట్టి మనకు ఇవ్వగల సత్తా కలిగి ఉన్న అక్కకు మీరు పాట తీసుకోవాలనుకుంటే, అక్క పాట మీరు తీసుకోవాలనుకుంటే మన ఛానల్ని కాంటాక్ట్ చేస్తే తప్పకుండా ఇద్దామని చెప్తుంది. అక్క దగ్గర చాలా పాటలు ఉన్నాయి. మీరు చూస్తున్నారు సావిత్రి అక్క ఇంటర్వ్యూ జోర్దార్ టాలెంట్ షోలో. అక్క మరి నీ దగ్గర అయితే పాటలు ఉన్నాయి, చాలా పాటలు ఉన్నాయి, ఇద్దాం కదా? అడిగితే ఎవరన్నా ఇద్దామన్నా. నాకే ఛాన్స్ ఇవ్వమని అడుగుతానన్నా. అది డిఫరెంట్. ఇప్పుడు నీ పాట మన ఛానల్లో చూసిరు, ఈ పాట బాగుంది రవితేజన కావాలంటే నేనే చెప్తా ఫస్ట్ వాళ్ళకు. ఇస్తుంది తమ్మి, మరి ఇస్తుంది అన్న. అక్క పాట ఇస్తే అక్కకి ఏంటి, అక్కకి పేరేస్తావా, అక్కతో వాడిపిస్తావా, అక్కకి ఏమైనా పేమెంట్ ఇస్తావా, అంతే కదా? అట్లా లేదు అక్కతో వాడిపిస్తాను అనుకో, అక్క నీతో వాడిపిస్తానంటే మరి పాట ఇద్దామని అంట. ఇద్దామని అంటే వాళ్ళని ఇద్దాం అట్లా డెఫినెట్ ఇస్తుంది అన్న. అట్లేం లేదు, ఏ పాట కావాలన్నా ఇస్తుంది అన్న. మన జోర్దార్ టాలెంట్ షోకి మరో పాట పాడుతున్నా, అది నాది హోనే అన్న, ఓన్ పాటనే. నీలో నీలోరి గన్నే నెరియలో, నీలోరి గన్నే నెరియలో, నీలోరి గన్నే నెరియలో, శివునికి చిన్న బిడ్డే నెరియలో, శివనీలా గన్నే నెరియలో, శివనీలా గన్నే నెరియలో, కట్ట కింద శివుడు నెరియలో, ఎడ్లామే పంగా నెరియలో, ఎడ్లామే పంగా నెరియలో, కట్ట కింద శివునికి చిన్న బిడ్డే నెరియలో, నీలాడి రంగా నెరియలో, నీలాడి రంగా నెరియలో, కట్ట కింద గంగరని నెరియలో, ఇరుగా సిందే నెరియలో, ఇరుగా సిందే నెరియలో, ఇరుగా సిందే నెరియలో, ఇరుగా సిందే నెరియలో. నమస్కారం అందరికీ. ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి. పీర్ల పండుగ కూడా నేను వాడతా పాటలు, అది కూడా మీకు ఇప్పుడు వినిపిస్తాను. ఆ పాట కూడా అన్న నీళ్ళప్పుడు, తర్వాత బతుకమ్మలు, కోలలు వేసేటప్పుడు ఇలాంటి పాటలు బాగున్నాయి అక్క దగ్గర. ఇక అక్క పాటలు మొదలు పెడితే పాడుతూనే ఉంటుంది. అలాంటి పాటలు కలిగిన అక్కను ఈరోజు మనం టేక్రాల్ అక్కది అక్క ఇంటర్వ్యూని చూస్తారు మీరంతా జోర్దార్ టాలెంట్ షోలో. ఈ పూర్తి ఇంటర్వ్యూని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అక్కని ఎంకరేజ్ చేయవలసింది కోరుచున్నాం. అక్క ఇప్పుడు మీ సొంత ఊళ్ళే మీరు లేము, ఇక్కడ ఉన్నామన్నారు కదా కామారెడ్డిలో. మీ సార్ ఏం చేస్తుంటాడు? కూరగాయల వ్యాపారం చేస్తాడు. అంటే మీరు పండిస్తారా? లేదన్న, బీట్ మీద తీసుకొని మళ్ళీ అమ్ముతాడు. మార్కెట్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన? 2 సంవత్సరాల నుండి చేస్తున్నాడు. మంచిగా వ్యాపారం హాయిగా ఉంటుందండి. అంటే మీకు మీరైతే మంచిగా, మాకు మేమైతే సంతోషం. దాంట్లో మంచి గ్రోత్ రావాలని కోరుకుందాం. మరి మీ సార్ నిన్ను ఎంకరేజ్ చేస్తాడని నువ్వు పాటలు పాడుతున్నావు? చేస్తాడన్న. ఏమంటాడు మరి? ఇంట్లో వినిపిస్తావా తనకి పాట? ఎప్పుడు పాడుతూనే ఉంటాను నేను. ఎప్పుడైనా వంట చేసుకుంటా అన్నట్టుగా పాడతానంటే గదే పిచ్చి ఎప్పుడు అన్నట్టు అంటే ఆ పాటలో పిచ్చే ఉంటుంది, పనికిరాదు ఏది రాదు అన్నట్టు. పాట కూడా పనికి వస్తుంది కానీ ఎప్పుడో ఒకసారి అది హైలైట్ అయినప్పుడు తెలుస్తుంది. అంటే నిన్నైతే మంచిగా మా ఆడబిడ్డ కూడా తిడుతుంది, ఎప్పుడు పాటలు పాటలు అనుకుంటా అవే పాటలు పిచ్చి అంటది. కళాకారులకు అదే పిచ్చి ఉంటుంది కదా. ఏమైనా పాడాలి, ఇప్పుడు నీకేమో పాడాలని ఉంటుంది, నాకేమో మాట్లాడాలని ఉంటుంది. ఏ వాయిస్ కొత్తగా ఆ వాయిస్ నేర్చుకోవాలి, ఒక స్టేజ్ మీద చేయాలని నాకు ఉంటుంది. అట్లా
అయితే ఆ పున్నం పోయినట్టు అనే పాట కూడా అన్న అది మేము వేరే రకంగా వాడతాం, ఈడ వేరే రకంగా వాడిండ్రు ఇప్పుడు యూట్యూబ్లో. అయితే అట్లనే వాడమంటారా, నా రకంగా వాడమంటారా? మీకు తెలిసిన విధంగా వాడారు అంటే ఒక పాట ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క రకమైన యాస భాష ఉంటుంది. ఇప్పుడు మహబూబ్ నగర్లో ఒక రకంగా ఉంటుంది, మన వరంగల్లో ఒక రకంగా ఉంటుంది, కరీంనగర్లో ఒక రకంగా, నిజామాబాద్లో ఒక రకంగా. ఇప్పుడు నేను ఇవన్నీ తిరుగుతున్నా కాబట్టి నాకు తెలుస్తుంటాయి. అక్కడ వాళ్ళు పాడతారు, పాట గిట్ల కాదక్క అని నేనంటే మా కాడ గిట్లే ఉంది అంటారు. అంటే వాళ్ళ మహబూబ్ నగర్ అసలు అట్లా ఉంది అన్నట్టు. అట్లా పాడేసాక సరే అన్న. పున్నంబు ఎన్నాడే మముగన్న తల్లి, పున్నంబు ఎన్నాడే మముగన్న తల్లి, పూదిద్దు నీ కడప పుట్టు మట్టెలతో, పూదిద్దు నీ కడప పూల మట్టెలతో. ఆమాస ఎన్నాడే మముగన్న తల్లి, ఆమాస ఎన్నాడే మముగన్న తల్లి, అలికి ముగ్గులెత్తు అంచు మట్టెలతో, అలికి ముగ్గులెత్తు అంచు మట్టెలతో. ఏకాశి ఎన్నాడే మముగన్న తల్లి, ఏకాశి ఎన్నాడే మముగన్న తల్లి, ఎక్కుదు నీ కడప ఎండి మట్టెలతో, ఎక్కుదు నీ కడప ఎండి మట్టెలతో. అమ్మానని కన్నావా అమ్ముతున్నావా, అమ్మానని కన్నావా అమ్ముతున్నావా, అమ్మానిలో ఇల్లు చిన్నబోయేనే, అమ్మానిలో ఇల్లు చిన్నబోయేనే. ఇల్లు వల్కని బాలానిస్తున్నానదినే, ఇల్లు వల్కని బాలానిస్తున్నానదినే, ఇంపుగా పానుళ్ళు చెప్పుకోవమ్మా, ఎదురంగా పానుళ్ళు చెప్పుకోవమ్మా. వదినేరవో వదినే వదిలే కంసెల్యా, వదినేరవో వదినే వదిలే కంసెల్యా, నా బిడ్డే గది సుమ్మి నీ బిడ్డ సుమ్మి, నా బిడ్డే గది సుమ్మి నీ బిడ్డ సుమ్మి. నీ బిడ్డ నా బిడ్డ నీళ్ళకు పోతే, నీ బిడ్డ నా బిడ్డ నీళ్ళకు పోతే, అరుగు లెక్కక ముందు అందుకోవదనే, అరుగు లెక్కక ముందు అందుకోవదనే. శనిగేలు ఏ రంగ చేయిదాప వస్తే, శనిగేలు ఏ రంగ చేయిదాప వస్తే, అప్పటికి వెడతాని అదిరించవోకు, అప్పటికి వెడతాని అదిరించవోకు. ఆకిలుడు అని బాలాలిస్తున్నావదినే, ఆకిలు కని బాలాలిస్తున్నానదినే, అందంగా పానుళ్ళు చెప్పుకోవమ్మా, అందంగా పానుళ్ళు చెప్పుకోవమ్మా, అందంగా పానుళ్ళు చెప్పుకోవమ్మా, అందంగా పానుళ్ళు చెప్పుకోవమ్మా. కోపాన నీ కొడుకు కొట్టొస్తాడదినే, కోపాన నీ కొడుకు కొట్టొస్తాడదినే, కొంగుళ్ళ సాటుకు దాచుకోవమ్మా, కొంగుళ్ళ సాటుకు దాచుకోవమ్మా. తాపాల నీ కొడుకు తన్నొస్తాడదినే, తాపంగా నీ కొడుకు తన్నొస్తాడదినే, తలుపుల్ల సాటుకు దాచుకోవమ్మా, తలుపుల్ల సాటుకు దాచుకోవమ్మా. వదిలేరవో వదిలే వదిలే కంసెల్యా, వదిలేరవో వదిలే వదిలే కంసెల్యా, నా బిడ్డే గది సుమ్మి నీ బిడ్డ సుమ్మి, నా బిడ్డే గది సుమ్మి నీ బిడ్డ సుమ్మి, నా బిడ్డ గది సుమ్మి నీ బిడ్డ సుమ్మి. అక్క ఇంటర్వ్యూతో పాటు అక్క సాంగ్స్ని కూడా సపరేట్గా అప్లోడ్ చేసిన ఫుల్ సాంగ్స్ అని ఉంటుంది జోర్దార్ టాలెంట్ షోలో. ఆ ఫుల్ సాంగ్స్ని కూడా చూసి ఈ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నా. అక్క ఇప్పుడు మీరు అందరు కలిసినప్పుడు మీ ఆడపడుచు కానీ తర్వాత మీ వదినలు అన్నలు ఉన్నారా? లేరన్న, ఎవరు లేరు నాకు. ఓకే, మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటారు కదా? అమ్మ వాళ్ళు కూడా లేరన్న, అమ్మ వాళ్ళు చిన్నప్పుడే అమ్మాయి అనిపోయింది. నాన్న మామ పెంచి మేనమామని పెంచి తెలియదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి వచ్చేది ఆయన దగ్గరికి? ఎక్కడికి వెళ్ళాను, మామ కూడా లేడు. అయ్యో, ఆయన కూడా లేడు. ఎక్కడైనా వెళ్ళాలంటే మా ఆడబిడ్డల దగ్గరికి. ఇప్పుడు మీ ఆయనకి ఎందరు వాళ్ళ అక్క చెల్లెలు? ఆయనకి ఒక ఆమె, కానీ ఆమె అంతంతే ఉంటుంది. కానీ వీళ్ళు చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు నాన్న. అయ్యా వాళ్ళు ఇంట్లో ఆడబిడ్డల కంటే ఎక్కువ చూసుకుంటారు. మా చిన్నపల్లి కాడ ఇంకొక ఆమె ఉంటుంది, దర్పల్లి కాడ ఉంటుంది, వాళ్ళందరూ చాలా బాగా చూసుకుంటారు అన్న. చాలా సంతోషం. వాళ్ళు ఎప్పటికీ ఇలాగే నిన్ను చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక, ఇప్పుడు మీరు అందరూ మీ ఆడపడుచు ఇట్లా మీరు కలిసినప్పుడు పాడుకుంటారా? పాడమని అంటారు మీ ఆడపడుచు? పాడుకుంటామన్నా. ఇప్పుడు మనం ఇంట్లో చేస్తున్నాం కదా, ఈ ఇంటి ఆమె పాడమంటది, ఆమె కూడా పాడుతుంది నాతో. ఆమె బాగా ఇష్టం ఏం పాట? నీతో ఏం పాట పాడిపించుకుంటా? ఈ పాట పాడ. ఆమెకి ఎక్కువ సినిమాలో పాటలే పాడమంటది, ఎక్కువ పాడతాను. సినిమా పాటలు వచ్చు. మరి ఒక సినిమా పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు మీ ఆడపడుచుకి వినిపించింది ఒకటి వినిపిద్దామా? ఆడపడుచు కంటే ఎక్కువ ఆమెకు సౌందర్య పాటలు ఎక్కువ ఇష్టము. అయ్యా ఆమె ఇంట్లో టీవీలోనే పెట్టుకుంటాం మేము, ఎక్కువ బిడిలు చేస్తాము, బిడిలు చేసుకుంటాం, అవే పెట్టుకొని చూసుకుంటాం, ఆడుకుంటాం అట్లా. అయితే ఇప్పుడు నాకు సినిమాలదంటే అన్న అన్నల పాట అంటే చిన్నప్పటి నుండే నాకు చాలా ఇష్టం. ఒక పాట పాడతాన్నా, అది హో కొమ్మలారా, హో కోనాలారా, హో కొండలారా, హో నెలవంక ఏమైనాడే,
నా పసికూన యాడున్నాడే నెలవంక ఏమైనాడే నా పసికూన యాడున్నాడే పాల పూసల్లారా పైడి కంటెల్లారా గోరు వంకల్లారా రామసిలుకల్లారా మీరన్న చూడలేదా నా సిడ్ని బాలుని జాడన్న చెప్పరాదా నెలవంక ఏమైనాడే నా పసికూన యాడున్నాడే వాగులారా ఓ వంకల్లారా గలగల పారేటి సెలయేరులారా మీరన్న చూడలేదా పోరాడయ్యోదు నీ జాడన్న చెప్పరాదా నెలవంక ఏడున్నాడే నా పసికూన ఏమైనాడే నెలవంక ఏమైనాడే నా పసికూన యాడున్నాడే తల్లెనక తల్లి తీరు ఓ అడవి తల్లి ఉన్నదా నీరెక్కల్లా దాసినావా ఏ పొదలల్లా దాసినావా ఏ పొదలల్లా దాసినావా ఏ పొరకల్లా దాసినావా నువ్వన్న చెప్పరాదా పోరాడయ్యాదు నీ జాడన్న చూపరాదా నువ్వన్న చెప్పరాదా పోరాడయ్యాదు నీ జాడన్న చూపరాదా ఏమని చెప్పుదు ఎంత అని చెప్పుదు ఏమని చెప్పుదు ఎంత అని చెప్పుదు నీ సంటి బిడ్డ నీ జాడేమి చూపుదు తల్లి అడవినై ఉన్నందుకు నీ సంటి బిడ్డని ఆదుకోలేనందుకు తప్పు మన్నించుమన్నా ఓ తల్లి తలదించి నిలుచున్నానే తప్పు మన్నించుమన్నా ఓ తల్లి తలదించి నిలుచున్నానే శత్రువులు సెరదీసిరి అయ్యో సేతులిరిసి కట్టిరి సేతులిరిసి కట్టిరి సెట్లాకే కట్టేసిరి సెట్లాకే కట్టేసిరి అయ్యో చిత్రహింసలు పెట్టిరి కొట్టద్దు నిలవంకలు అల్లు అంటూ ఆయని పిల్లలు అయ్యో తల్లి సాటు పిల్లలు పిందే సాటు మొగ్గలు. అక్క ఇలాంటి పాటలు పాడినప్పుడు మనం ఇన్వాల్వ్ అవుతాం బాగా ఆ పాటల ఇన్వాల్వ్ అయ్యిందంటే అప్పుడు ఆ టైంలో నువ్వు చూసినావు కాబట్టి అప్పటి వాతావరణం అప్పటి పరిస్థితులు అట్లా ఉండే కాబట్టి ఇది నిజంగా మనది అనే ఫీల్లో పోతా ఉంటాం బాగా ఎమోషన్ అవుతుంది. కరెక్ట్ అదే చూసినాం కానీ ఇది కాకుండా ఇప్పుడు నువ్వు ఈ పాట పాడినావు నీకు ఈ పాట అంటే ఇష్టం నువ్వు పాడినావు అప్పుడు చిన్నతనంలో నీకు బాగా కష్టాలను ఎదుర్కొన్నావు కష్టాలు చూసినావు కాబట్టి ఈ పాట నేర్చుకున్నావు. అక్క ఇప్పుడు మీరు పీరీలు అప్పుడు పాడుకుంటారు ఆ టైంలో ఆ సందర్భంలో వాడినటువంటి పాట ఒకటి మన జోర్దార్ టాలెంట్ షో వినిపిద్దామా? సరే అక్క. నువ్వోయే తవ్వలోన ఏమి వనం తమ్ముడో ఆశన ఊషనాల ఏమి వనం తమ్ముడో ఆశన ఊషనాల నువ్వోయే తవ్వలోన జామవనం తమ్ముడో ఆశన ఊషనాల జామవనం తమ్ముడో ఆశన ఊషనాల జామవనం తమ్ముడో ఆశన ఊషనాల జామవనం తమ్ముడో ఆశన ఊషనాల జామ పండ్లు తెంపుకొని దస్సిగులల పోసుకొని జామ పండ్లు తెంపుకొని దస్సిగులల పోసుకొని అమ్మకిస్తవ తమ్ముడో ఆశన ఊషనాల బీబికిస్తవ తమ్ముడో ఆశన ఊషనాలార అమ్మకిస్తవ తమ్ముడో ఆశన ఊషనాలార బీబికిస్తవ తమ్ముడో ఆశన ఊషనాలార ఇలాంటివి వాడుకుంటామన్నా మేము పీర్ల పండుగ అప్పుడు అందరు కలిసి అక్కడ పీర్ల పండుగ అప్పుడు పాడుకుంటామన్నా. ఈ వరి కళ్ళాల మీద వరి నాట్లు వేసినప్పుడు వరి కోతలు అప్పుడు అంటే అప్పుడు ఇప్పుడు అన్ని మిషన్లు అయిపోయినాయి ఇప్పుడు మిషన్ల మీదనే పనులు నడుతుంది ఏమున్నా నాటేసినప్పుడే పని అంతేగాక అప్పుడు ఆ టైంలో పాడుకున్న పాటలు ఏమన్నా అది కూడా వినిపిద్దామా మరి? వినిపిద్దామన్నా. ఓకే అక్క. గంగరేనిది దూరవండు రాయల సందామామో కన్నెదాని గుండెల దట్ట రాయల సందామామో అడవిల బండి ఇరుగదాయ రాయల సందామామో అడిదన్ని నేనేమి సేతు రాయల సందామామో సిటికనేలుతో ఆవరించు రాయల సందామామో శీలలేసి ఆ బండి గట్టు రాయల సందామామో గంగరేనిది దూరవండు రాయల సందామామో కన్నెదాని గుండెల దట్ట రాయల సందామామో ఇట్లాంటివి వాడుకుంటాం అన్న నాటేసేటప్పుడు. ఈ పాట పాడితే అయితే అసలు నాటేసినట్టు కూడా అనిపించదు అన్న. అందరం వెళ్ళిపోతూనే ఉంటాం ఇక.
ఇక అప్పుడు పాడుకుంటూ చేస్తుంటే కూడా పని కూడా ఎక్కువ సార్. ఎక్కువ అవుతుంది. అక్క పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. అక్క సావిత్రి అక్క ఇంటర్వ్యూని చూస్తున్నారు మీరు. ఈ పూర్తి ఇంటర్వ్యూని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి అక్కని ఎంకరేజ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్క ఇంటర్వ్యూతో పాటు సపరేట్గా సాంగ్స్ని కూడా అప్లోడ్ చేసిన, వాటిని కూడా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కళాకారులను ఎంకరేజ్ చేయండి. వీటితో పాటు అక్క దగ్గర చాలా పాటలు ఉన్నవి, ఎవరికన్నా కావాలంటే ఖచ్చితంగా ఇస్తుంది. ఇప్పటివరకు అక్క కొన్ని పాటలు సొంత పాటలు పాడింది, కావాలంటే అడగండి అన్న, ఛానల్కి ఫోన్ చేయండి, అక్క పర్మిషన్ తీసుకొని పాట తీసుకోరు. కానీ అడగకుండా ఆ పాట బయటకు వస్తే ఆమె ఎంత బాధపడుతుంది. ఒక మాట చెప్పి తీసుకోరు, అక్క నీ పాట నచ్చింది తీసుకుంటున్నాను, అక్క పర్మిషన్ తీసుకోరు, అక్క పేరు వేసి తీసుకోరు, అద్దనేది. ఓకే నాకు అంతేగా అక్క? అంతే అన్న, అంతే అన్న. ఇంకా కూడా కలుపులు కలిసేటప్పుడు ఇంకా వేరే పాటలు కూడా వాడుకుంటామన్న, అవి కూడా వాడమంటాం. ఒకటి పాడతానన్న. అవ్వ చూడే అని మస్తి ఆగులవోను, నన్ను పేరు పెట్టి పిలిచినాడు భూమిలవోను, నన్ను పేరు పెట్టి పిలిచినాడు భూమిలవోను. తెల్ల జీర తెచ్చినాన లబ్బరి బొమ్మ నీ పెట్టెలోన పెట్టినాన లబ్బరి బొమ్మ నీ పెట్టెలోన పెట్టినాన లబ్బరి బొమ్మ. అవ్వ చూడే అని మస్తి ఆగులవోను, నన్ను పేరు పెట్టి పిలిచినాడు భూమిలవోను, నన్ను సుజాత అని పిలిచినాడు భూమిలవోను. అవ్వ చూడే అని మస్తి ఆగులవోను, నన్ను పేరు పెట్టి పిలిచినాడు భూమిలవోను, నన్ను పేరు పెట్టి పిలిచినాడు భూమిలవోను. ఇట్లా చాలా వాడుకుంటాం. పని చేస్తూ ఉంటే పాటలు గుర్తుకొస్తూనే ఉంటాయి ఎప్పుడు. అంతే ఇక ఈ పీడీలు చేసినప్పుడు అంతగా వాడుకోమన్నా. ఇక బీడీలు చేసినప్పుడు బీడీల దగ్గర కూడా ఎవరికైనా పాటలు వచ్చిన వాళ్ళు ఉంటేనేమో మనం పాడిన తర్వాత వాళ్ళు ఒకటి పాడితే మళ్ళీ మనం ఒకటి పాడతాం, ఇట్లా పాటలు అనేవి బయటకు వస్తాయి. అట్లా వస్తాయి. ఏంటంటే వాళ్ళు ఎంతవరకు బీడీలు చేసే వాళ్ళు ఉంటారు, పాటలు వచ్చిన వాళ్ళు తక్కువ ఉంటారు. ఈ చీరల పని చేసే వాళ్ళకి ఎక్కువ వస్తాయి, ఎందుకంటే మీలాగా అందరూ అమ్మమ్మ నానమ్మ ఇట్లా చెప్పి ఉంటారు కాబట్టి వాళ్ళు అప్పుడు విన్న పాటలు వాళ్ళు ఈ పనులలో వాడుకునే అవకాశం ఉంటుంది. మరి మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తుంది? శపరమ్మ పాట వినిపిద్దాం అనుకుంటున్నాను అన్న. శపరమ్మ ఉంటుంది ఇక్కడ తాడువైలో, మాకు దగ్గర తాడువై, ఇక్కడ కామారెడ్డి దగ్గరనే. అవును, మండలం మండలం. ఆమె మీద ఒక పాట ఉంటుంది. అమ్మవారు అక్కడ? అమ్మవారా? ఓకే ఓకే సరే. అది నువ్వే కైగట్టినావా? లేదన్న, భజన మండలి వాళ్ళ దగ్గర నేర్చుకున్నా పాట. భజన కూడా చేస్తారా? అదే వాళ్ళు చేసేటప్పుడు నేను వెళ్తుంటా, భజనలు కూడా పాల్గొంటారు. ఓకే అక్క, సూపర్. ఎయ్యరోయి నిచ్చనాలు ఎక్కరోయి పర్వతాలు, ఎయ్యరోయి నిచ్చనాలు శపరమ్మ తపసు మేళ ఏక చిత్రమాయనో, ఎన్నడోయి బుర్ర నిడిసి ఉన్నదెళ్ళిపోతుంది, ఎన్నడోయి బుర్ర నిడిసి, ఎన్నడోయి బుర్ర నిడిసి ఉన్నదెళ్ళిపోతుంది, ఎన్నడోయి బుర్ర నిడిసి. ఇల్లు వలికి ముగ్గు వరసి జ్యోతి నిండా సమరువాసి, ఇల్లు వలకి ముగ్గు వరసి ఎట్టి వాళ్ళు వచ్చే వరకు ఎల్లిపాయసిలకో, ఎన్నడోయి బుర్ర నిడిసి ఉన్నదెళ్ళిపోతుంది, ఎన్నడోయి బుర్ర నిడిసి, ఎన్నడోయి బుర్ర నిడిసి ఉన్నదెళ్ళిపోతుంది, ఎన్నడోయి బుర్ర నిడిసి. గిన్నె నిండా బువ్వ పెట్టి మటమునుగా పాలు పోసి, గిన్నె నిండా బువ్వ పెట్టి ఎట్టి వాళ్ళు వచ్చే వరకు ఎల్లిపాయసిలకో, ఎన్నడోయి బుర్ర నిడిసి ఉన్నదెళ్ళిపోతుంది, ఎన్నడోయి బుర్ర నిడిసి. గుండు మీద గుండు పెట్టి గుండు రెండు విధములాయే, గుండు మీద గుండు పెట్టి గుడు నిడిచిన రామశిలుక గుట్టల పాలాయనో, ఎన్నడోయి బుర్ర నిడిసి ఉన్నదెళ్ళిపోతుంది, ఎన్నడోయి బుర్ర నిడిసి, ఎన్నడోయి బుర్ర నిడిసి ఉన్నదెళ్ళిపోతుంది, ఎన్నడోయి బుర్ర నిడిసి.
ధరణిలోనే తడువాయ మనసు శాంతి చేసెను ధరణిలోనే తడువాయ సేపరమ్మ తపసు మేళ ఏక చిత్రమాయను ఎన్నడో ఈ బుర్ర నిడిసి ఉన్నదెళ్ళిపోతుంది ఎన్నడో ఈ బుర్ర నిడిసి. ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నీలాగా పాడే వాళ్ళకు కూడా ఒకసారి చెప్పి, ఎందుకంటే ఇప్పుడు మీరు వచ్చారు సావిత్రక్క పాడింది ఎలా అన్న, ఇంకొంతమంది పాడాలనుకుంటారు కదా అన్న, వాళ్ళని మరి మనం ఫోన్ చేస్తే తీసుకుంటామా లేదా? ఇప్పుడు చాలామందికి డౌట్ ఉంటుంది. నాకు కొంతమంది డౌట్తో కూడా ఫోన్ చేస్తారు, ఫోన్ కొట్టి కట్ చేస్తారు. మళ్ళీ నేను కాల్ చేస్తాను, చెప్పండి అమ్మా అంటే సార్ జోర్దార్ టాలెంట్ షో అండి. అవునమ్మా అంటే కాదు నాకు కొంచెం భయమైంది కట్ చేయి, చెప్పండి అంటే పాటలు పాడతాం పాడిపిస్తారా అంటే పాడిపిస్తా, మీరు పాడేటోళ్ళు ఉన్నాక నేను పాడిపియాను అని చెప్పేసి అంటే ఒకసారి చెప్పు నా దగ్గరికి వచ్చిండు అన్న తీసుకున్నాడు ప్రోగ్రామ్. ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి ప్రోగ్రామ్ తీసుకుంటా అనుకున్నావా? అనుకోలేదు అన్న, నేను అస్సలు అనుకోలేదు. అన్న వాళ్ళకి సంవత్సరం క్రితం అట్లా చేసిన నేను ఫోన్ చేసి నాగమ్మ చూసి చేసినప్పుడు అన్న వాళ్ళు ఒక 2-3 పాటలు పంపిండ్రనంటే పంపించినాక మేము వస్తామమ్మ మీ దగ్గరికి కంపల్సరీ అని చెప్పిండ్రు. అయితే సంవత్సరం దాకా రాలేరు, ఇంకా నేను రారేమో అని అనుకున్నా, కానీ వచ్చిండ్రు. చాలా సంతోషం అన్న, నేను వస్తారని అస్సలు అనుకోలేదు. అయితే అక్క మనకు ఇంకో ఛానల్ ఉంది గమ్మత్ టీవీ, దాంట్లో ఏంటంటే కనుమరుగై అంతరించిపోతున్న నాటకాల్ని, భాగవతాల్ని, ఒగ్గు కథల్ని, బుర్ర కథల్ని అటన్నింటినీ షూట్ చేసి ఒక నాటకం ఆడతారు కాక, ఈ ఎల్లమ్మ నాటకం ఆయన చేస్తాడన్న, మా రాము మొత్తం దాంట్లో కూడా చేస్తాడు. అయితే ఆ నాటకాన్ని 3 రోజులు షూటింగ్ చేస్తాను, నైట్ మొత్తం షూటింగ్ చేసి దాన్ని ½ అన్ అవర్కి ఒక భాగం ఎడిటింగ్ చేసి నెట్లో అప్లోడ్ చేస్తాను. అది ఇది చూసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. వచ్చి ఎవరికైనా మనం ఒకసారి ఫోన్ చేసి పాట వినిపించారంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రోగ్రామ్ తీసుకుండే, కాకపోతే కొంచెం వెనక ముందు లేట్ అవుతుంది. కానీ రాడు అన్న అనుకున్నా అన్న, అస్సలు కూడా నీకు ఫోన్ ఎందుకు చేయలేదంటే అక్కకు ఫోన్ చేసి వస్తున్నా అనే దానికంటే డైరెక్ట్ పోదాం కామారెడ్డి పోయే ఫోన్ చేద్దాం డిసైడ్ అయ్యే వచ్చేసిన. నేను పొద్దున్న కూడా రాత్రి ఫోన్ చేయకపోతే నేను అనుకున్నా మళ్ళీ వస్తారా రారా అనుకున్నా అన్న. వస్తున్నాం అనేసరికి ఇక అప్పుడే మద్దలకి ఫోన్ చేసిన ఇట్లా వస్తున్నారట అన్న వాళ్ళు అని చెప్పేసి. సంతోషం అక్క. మీరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలంటే ఒక 2 పాటలు వాట్సాప్ చేయండి కింద కనబడుతున్న నెంబర్కి. తప్పకుండా మీకు కూడా టైం ఇచ్చి మీ ప్రోగ్రాం తీసుకొని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు కల్పించండి. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అన్న ఇంకొక పాట పాడతాను అన్న, మన జోర్దార్ ఛానల్ కోసం ఇంకొక పాట పాడతాను. ఏ సందర్భం ఉంది అది? అంటే వాళ్ళ అక్క చెల్లెండి అన్న, వాళ్ళ చెల్లెలకి పిల్లలు గారు. అయితే ఆ అక్క దగ్గరకు వచ్చి నాకు నీ కొడుకుని ఇవ్వమని అడుగుతుంది. సరే. సెంపాకు సేవెట్టి చాలా సేపాయే, సెంపాకు సేవెట్టి చాలా సేపాయే, చెల్లె అక్కను వచ్చిన పనులేమో చెప్పే, అక్కను వచ్చిన పనులేమో చెప్పే, అక్కనకు మాను సాయే అడుగా సిగ్గాయే, అక్కనకు మాను సాయే అడుగా సిగ్గాయే, వలరాస కామున్ని నాకియే అక్కో, వలరాస కామున్ని నాకియే అక్కో, పువ్వులు బూతులు నీ సొమ్మేసెల్లో, పువ్వులు బూతులు నీ సొమ్మేసెల్లో, వలరాస కాముడు నా సొమ్మేసెల్లో, వలరాస కాముడు నా సొమ్మేసెల్లో, ఆవులా దొలుక మే పావాయిండు, ఆవులా కొట్టుకొని మే పావాయిండు, వస్తే దొలుక పొంగ దన్నన సెల్లో, వస్తే దొలుక పొంగ దంటిన సెల్లో, వస్తే దొలుక పొంగ దంటిన సెల్లో, వస్తే దొలుక పొంగ దంటిన సెల్లో అంటే అక్క అడిగింది, చెల్లి అడుగుతుంది. ఆమె అడగలేక బాధపడుతుంటే అక్క అడుగుతుంది, ఏమేమి చెల్లె గట్లనంటే ఇట్లా నీ కొడుకు నాకు ఇమ్మని అడుగుతుంది, తీసుకుపోని అంటుంది. సూపర్. అక్క మీ కొడుకు నువ్వు పాటలు పాడుతూ ఉంటావు కదా,
అన్న ఇంట్లో ఎంకరేజ్ చేస్తాడా మంచిగా? చెయ్యడన్న, అస్సలు చేయడు. ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఈ పాట లేవది, ఆ పాట లేవది, ఇట్లనే అంటాడు. అది ఎందుకు అంటాడంటే, ఇప్పుడు అక్క అట్లా చెప్పేటోళ్ళు ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే వీడికి ఇట్లా చెప్తుండు అనిపిస్తుంది. అట్లా చెప్పడం వల్లనే నా పాట ఎందుకు లేవది, నా పాట ఎందుకు మంచిగా ఉండదు, నేను వాడు అన్నదానికంటే మంచిగా వాడదానికి కసి మనలో పెడతాయి. ఇప్పుడు నువ్వు పాడిన పాట, నువ్వు వినిపించిన ప్రతి పాట అమ్మ బాగుంది ఏదో మొమ్మాటానికి మా అమ్మకి చెప్పకపోతే అది బాధపడతా, అది బాగుందమ్మా మంచిగా వచ్చిందంటే నువ్వు అంతవరకే ఉంటావు అన్నాడు. అస్సలు అన్నాడు అట్లా. అదే మరి అట్లా అంటుండు కాబట్టి నీకు నీ లోపల కసి పెరిగి ఈరోజు మన జోర్దార్ టాలెంట్ షోలో పాడడానికి వచ్చినావు. సంతోషం. తర్వాత తనే మంచి పాట ఉందనుకో, నీ గొంతు మంచిగా ఉంది, యూట్యూబ్లో అందరు చూసిన తర్వాత జోర్దార్ టాలెంట్ షోలో చాలామంది లైక్లు కొట్టి షేర్ చేసి కామెంట్ చేసినాక అరే మా అమ్మకి ఇంత ఫాలోయింగ్ వచ్చింది, మా అమ్మతో ఒక పాట ఎందుకు వాడిపోయేదాన్ని తనే వాడిపిస్తాడు. చెప్పలేము అక్క, అదిగా పాడిపియాలని కోరుకుంటారు. అన్న మన జోర్దార్ ఛానల్ కోసం ఇంకొక పాట పాడతాను నేను. తప్పకుండా. వెన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగా దారిలో, జొన్నల బండ్లు నగా దారిలో, జొన్నాల బండ్లు కావు అన్నల బండ్లు నగా దారిలో, అన్నల బండ్లు నగా దారిలో, జొన్నాల బండ్లు కావు, జొన్నాల బండ్లు కావు, జొన్నాల బండ్లు కావు అన్నల బండ్లు నగా దారిలో, అన్నల బండ్లు నగా దారిలో, అన్నాల బండ్లైతే వంగి మొక్కేదా నగా దారిలో, వంగి మొక్కేదా నగా దారిలో, హంగి మొక్కకు సెల్లె ఆడివిలావే నగా దారిలో, ఆడివిలావే నగా దారిలో, పెద్దన్న నాకొక్క పెయ్యనిచ్చిండే నగా దారిలో, పెయ్యనిచ్చిండే నగా దారిలో, పెద్దన్న ఇచ్చిన పెయ్య పేరుకే వచ్చే నగా దారిలో, పేరుకే వచ్చే నగా దారిలో, వెన్నెలకు వచ్చినాయి, వెన్నెలకు వచ్చినాయి, వెన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగా దారిలో, జొన్నల బండ్లు నగా దారిలో, జొన్నాల బండ్లు కావు అన్నల బండ్లు నగా దారిలో, అన్నల బండ్లు నగా దారిలో, నడిపన్న నాకొక్క నగా పెట్టిండే నగా దారిలో, నగా పెట్టిండే నగా దారిలో, నడిపన్న పెట్టిన నగా నాడెదిగిందే నగా దారిలో, నాడెదిగిందే నగా దారిలో, నడిపన్న నీ ఇంట్లో నాగలిగలుగా నగా దారిలో, నాగలిగలుగా నగా దారిలో, చిన్నన్న నాకొక్క సీర పెట్టిండే నగా దారిలో, సీర పెట్టిండే నగా దారిలో, చిన్నన్న పెట్టిన సీర చినిగిపోయిందే నగా దారిలో, చినిగిపోయిందే నగా దారిలో, చిన్నన్న నీ ఇంట్లో జిల్లెలు మలువా నగా దారిలో, జిల్లెలు మలువా నగా దారిలో, అట్లావా నాకు చెల్లె ఆడివిలావే నగా దారిలో, ఆడివిలావే నగా దారిలో, వెన్నెలకు వచ్చినాయి, వెన్నెలకు వచ్చినాయి, వెన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగా దారిలో, జొన్నల బండ్లు నగా దారిలో, జొన్నాల బండ్లు కావు అన్నల బండ్లు నగా దారిలో, అన్నల బండ్లు నగా దారిలో. ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూశారు మన జోర్దార్ టాలెంట్ షోలో సింగర్ సావిత్రక్క ఇంటర్వ్యూని. ఈ ఇంటర్వ్యూపై మీ అమూల్యమైన కామెంట్ రాసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్కి షేర్ చేసి వివిధ ప్రాంతాలకు, వివిధ రాష్ట్రాలకు, వివిధ జిల్లాలకు, వివిధ దేశాలకు కూడా ఈ వీడియో వెళ్ళేలా మీరు షేర్ చేసి అక్క టాలెంట్ను చాలామందికి పరిచయం చేస్తారని కోరుకుంటూ మరో కళాకారులతో మళ్ళీ మీ ముందుంటా. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. ఈ షోలో మీరు పాల్గొనాలంటే ఒక 2 వీడియోలు మన నెంబర్కి వాట్సాప్ చేయండి. తప్పకుండా మీ ఊరికి వచ్చి మీ ప్రోగ్రాం కూడా తీసుకొని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.